నమస్తే, నేను మీ దేవా. నేను చెప్పినట్టుగా ప్రీవియస్ వీడియోలో ప్రజెంట్ వచ్చేసి మనం బల్గేరియా దేశంలో పనిగిరిస్తాన్ అని చెప్పేసి ఒక ఏరియాలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ స్నో పడుతుంది. అండ్ మీరు చూసుకోవచ్చు, ఈ సిటీ వ్యూ చూడండి. ఇందాక చెప్పినాను కదా వీడియోలో, సిటీ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఫుల్ స్నో స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఓన్లీ 11 o'clock. బట్ నేను చెప్పింది ఏంటంటే ప్రీవియస్లో వర్క్ అంటే శాలరీ, లివింగ్ కాస్ట్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి వర్క్ పర్మిట్ ఏంది, దాని ప్రాసెస్ ఎంత టైం పడుతుంది, అండ్ శాలరీస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎట్లా దీన్ని అప్లై చేసుకోవాలి, మీకు టీఆర్సీ కార్డు అంటే టెంపరవరీ రెసిడెంట్ కార్డు అంటారు, ఐడి కార్డు, అది ఎన్ని రోజులకు వస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో మెన్షన్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బల్గేరియా అంటే ఆ బల్గేరియన్ ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో, మీకు మామూలుగా అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. బట్ మనము కొంచెం ఏదైనా అప్లై చేసుకునేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకొని అప్లై చేయాలి. ఎందుకంటే చాలా ఫ్రాడ్లెంట్ కూడా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒకవేళ మీకు ఎవరైనా కానీ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకొని ఆల్రెడీ వాళ్ళకి వర్క్ పర్మిట్ వచ్చి ఉంటే వాళ్ళు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, అది ఒరిజినల్ ఫేక్ అనేది. ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి ఇండియాలో కానీ వేరే కంట్రీస్లో కానీ. చాలామంది ఏజెంట్స్ ఏంటంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా దాన్ని అంటే ఒకటే డాక్యుమెంట్ని 10 సార్లు ఇట్లా ప్రింట్ చేసి నేమ్స్ చేంజ్ చేసి ఇట్లా కొంచెం ఫ్రాడ్లెంట్ జరుగుతుంది. కాబట్టి నేను దీంట్లో ఏం చెప్పదలుచుకున్నానంటే, కొంచెం ఏదైనా ఒకవేళ మీరు అప్లై చేసుకోబోతున్నా లేకుంటే అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి డబుల్ చెక్ చేసుకోండి. బల్గేరియన్ ఎంబసీ ఉంది మన ఇండియాలో, మనం డైరెక్ట్ కూడా విజిట్ కావచ్చు, లేదంటే అపాయింట్మెంట్ తీసుకొని విజిట్ కావచ్చు. కస్టమర్ కేర్ ఉంటుంది. కస్టమర్ కేర్కి వెళ్ళి మనకు ఏదైతే డాక్యుమెంట్ వచ్చిందో ఆ డాక్యుమెంట్ని మనం వెరిఫై చేసుకోవచ్చు. ప్లస్ ఆన్లైన్ పోర్టల్ కూడా ఉంది, బల్గేరియన్ ఆన్లైన్ పోర్టల్ కూడా ఉంది. బల్గేరియన్ ఆన్లైన్ పోర్టల్లో కూడా మనం చెక్ చేసుకోవడానికి మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది ఉంటుంది, వర్క్ పర్మిట్ రెఫరెన్స్ నెంబర్, మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే, వర్క్ పర్మిట్ ప్రాసెసింగ్ టైం వచ్చేసి మినిమం టు మినిమం 30 to 50 days అవుతుంది. ఖచ్చితంగా 30 to 50 days అబోవ్ అవుతుంది వర్క్ పర్మిట్ వస్తుంది. వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత మీకు మీ సపోర్టివ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకునేసి, ఏది మన అంటే మీ ఎంప్లాయర్తో దీనికి కూడా ఒక చెక్ లిస్ట్ లాగా ఉంటుంది, సేమ్ లైక్ అదర్ EU కంట్రీస్ లాగానే దీనికి కూడా ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా మీరు డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని సేమ్ లైక్ VFS త్రూనే. అండ్ ఇంకోటి ఏంటంటే, దీంట్లో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, బల్గేరియాకి సంబంధించి VFS స్లాట్స్ కూడా ఈజీగానే దొరుకుతాయి. కాబట్టి మనకు నో ఇష్యూ స్లాట్స్ గురించి కానీ వీసా గురించి కానీ. 0 రిఫ్యూజ్ రేషియో, మ్యాక్సిమం రిఫ్యూజ్ కావడానికి అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా ఫేక్ డాక్యుమెంటేషన్ ఉంటేనే రిఫ్యూజ్ అవుతుంది, లేదా ఇక్కడ ఏదైనా కంపెనీ సరిగా లేకపోయినా రిఫ్యూజ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ 100% ఛాన్సెస్ ఉన్నాయి ఈ కంట్రీకి, EU కంట్రీకి. EUలో రీసెంట్గా జాయిన్ అయింది కాబట్టి 100% ఛాన్సెస్ ఉన్నాయి వీసా రావడానికి. అండ్ ఇంకా దీంట్లో మెయిన్ విషయం ఏంటంటే, టీఆర్సీ కార్డు మామూలుగా అయితే ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే నేను మాల్టాలో వర్క్ చేస్తున్నా. మాల్టాలో వచ్చేసి నాకు 1 year కార్డే ప్రొవైడ్ చేస్తారు. అంటే నా ఎంప్లాయర్ నాకు 1 year కార్డే ఇస్తారు, ప్లస్ 2 years కార్డు కూడా ఇస్తారు కొంతమంది ఎంప్లాయర్స్. బట్ ఇక్కడ బల్గేరియాలో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, మినిమం స్టార్టింగ్ కార్డు అంటే కార్డు వ్యాలిడిటీ వచ్చేసి మనకు ఫస్ట్ కార్డు ఇష్యూ చేయడం వచ్చేసి 3 years కార్డు ఇస్తారు మనకి ఇక్కడ. ఇది చాలా ప్లస్ పాయింట్. అండ్ ఇక్కడ నుంచి అంటే ఈ కంట్రీ నుంచి వేరే ఏదైనా కంట్రీకి మూవ్ కావాలన్నా, వేరే ఏదైనా కంట్రీకి అప్లై చేసుకోవాలన్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఒకసారి సెంజన్కి వచ్చినాక సెంజన్ టు సెంజన్ మూవ్ కావడానికి చాలా ఈజీ ఉంటుంది. ఇది ఒక స్టెప్ మాత్రమే, మనకి బల్గేరియా అనే కంట్రీ ఓన్లీ ఒక స్టెప్ మాత్రమే. కాబట్టి ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. చెక్ చేసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకొని మన పోర్టల్స్లో అన్నిట్లలో చెక్ చేసుకొని మరి మీరు అప్లై చేసుకోండి. అండ్ కేర్ఫుల్. అండ్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే బల్గేరియాకి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఇంకా ఏమన్నా అంటే పర్సనల్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కానీ మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ నాది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నాకు పర్సనల్లీ మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్.